లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పుడు ఏదైనా ఒకవేళ స్టాక్ ప్రైస్ అక్యుములేషన్ చేసుకోవటం చాలా బెటర్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు జరిగిన మార్కెట్లో నిఫ్టీ ఇంకొకసారి ఆల్ టైమ్ హైట్కి రీచ్ అవుతుంది. అంటే 26,000 క్రాస్ అయ్యి పైన ట్రేడ్ అవుతుంది. ఇది ఈ ఇండెక్స్ ఈ మార్కుకు రావడానికి మళ్ళీ 1 ఇయర్ పట్టింది. లాస్ట్ 1 ఇయర్ అంటే నిఫ్టీ ఇండెక్స్లో గత సెప్టెంబర్ 2024లో అరౌండ్ 26,289 అట్లా చూసాం. నౌ అగైన్ ఇప్పుడు అదే హైట్స్ లెవెల్కి వచ్చింది, 26,200 లెవెల్కి. ఇంకొక 60 to 80 పాయింట్స్ క్రాస్ చేస్తే ఇండస్ట్రీలోనే కొత్త హైట్ని క్రియేట్ చేస్తుంది మన ఇండియన్ నిఫ్టీ ఇండెక్స్. మరి అక్కడే సెల్లర్స్ ఎంటర్ అవుతారా, వీ డోంట్ నో. సో ఈ జంక్చర్లో చాలా ప్రికాషియస్గా నిఫ్టీ ఇండెక్స్ని ఆపరేట్ చేయాలి. సో దట్ ఈస్ ద అబౌట్ నిఫ్టీ ఇండెక్స్ స్టేటస్. రెండోది, డిఫెన్స్ సెక్టర్కి ప్రస్తుతం అక్యుములేట్ చేసుకునే స్టేజీ, నాట్ ఫర్ ఎగ్జిట్. ఓకే, there is no worries about any short term negatives like aircraft crash in Dubai air show. So this is all about summary of today's trading. Thank you.